సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ప్రపంచమంతా చుట్టి రావాలని ఇప్పటికే 25 దేశాలు తిరిగి వచ్చారు. మరి కనీసం 100 దేశాలన్నా తిరగాలి, అక్కడున్న కల్చర్ ఏంటో తెలుసుకోవాలి, యూనిక్ ప్లేసెస్ చూడాలి, వండర్స్ చూడాలన్న ఉద్దేశంతోనే నీలిమ గారు ఇప్పటికీ 25 దేశాలు తిరిగారు. ఒకరు ట్రావెల్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కానీ నీలిమ గారు సింగిల్గా సోలోగా ట్రావెల్ చేస్తూ ఉంటారు ఇతర దేశాలకి. మరి నీలిమ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో నీలిమ. హలో అండి. ఓకే, మీరు ట్రావెలింగ్ అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అంటే చాలా గ్రూప్గా వెళ్తుంటాం, ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తుంటాం, ఫ్రెండ్స్తో వెళ్తుంటాం. మీరు సోలోగా ట్రావెల్ చేయాలని ఎందుకు అనుకున్నారు? యాక్చువల్గా అందరితో కలిసి ప్లాన్ చేస్తుంటే లాస్ట్కి క్యాన్సిల్ అయిపోవడం, టైం వేస్ట్ అయిపోవడం అండ్ అందరికీ కుదరకపోవడం అలా ఉంది. నాకు 100 దేశాలు చూడాలన్న ప్యాషన్ ఉంది కాబట్టి అవన్నీ అవ్వాలంటే అందరితో పెట్టుకుంటే అవ్వదు. సో నేను కొన్ని ఫ్రెండ్స్తో ట్రై చేశాను, ఇంకా తర్వాత అవన్నీ కుదరదులే అని నేను సోలోగా స్టార్ట్ చేశాను. యాక్చువల్గా సోలోగా స్టార్ట్ చేసిన తర్వాత సోలోగా వెళ్ళడమే బాగుంది అనిపిస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, సూపర్ అండి. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు, మీరు ఎక్కడ టైం ఉంటుంది, ఎలా వెళ్తూ ఉంటారు ట్రావెలింగ్? యాక్చువల్గా నేను నా ట్రావెల్ కోసమే నేను జాబ్ చేస్తున్నాను. సో మధ్యలో ఇంకెప్పుడు లీవ్స్ తీసుకోకుండా అన్నీ అక్యూములేట్ చేసుకొని ఎవ్రీ 2 months 3 monthsకి లీవ్స్ తీసుకొని నేను అంటే యూటిలైజ్ చేసుకుంటాను అనమాట. నా లీవ్స్ని ఓన్లీ ఫర్ ట్రావెలింగ్ యూటిలైజ్ చేసుకుంటాను. ఇప్పటివరకు ఎన్ని కంట్రీస్ తిరిగారు? అక్కడ ఎలాంటి మీకు ముఖ్యంగా యూనిక్ ప్లేసెస్ చూడాలి, అక్కడ ఉన్న వండర్స్ చూడాలి అని, అక్కడ కల్చర్ ఏంటి, అక్కడ ట్రైబ్స్తో పరిచయం చేసుకోవాలని, ఇలాంటి ఎన్నో ఇష్టాలు ఉన్నాయి. ఏమేమి చూసారు అక్కడ? నేను ఇప్పటికీ 25 కంట్రీస్కి వెళ్ళాను అండ్ 6 కాంటినెంట్స్కి వెళ్ళాను. ఒక అంటార్క్టికా తప్పితే అన్ని కాంటినెంట్స్కి వెళ్ళాను. సో వెళ్ళిన ప్రతిసారి నాకు ఫస్ట్ అక్కడ లోకల్స్ ఎలా ఉంటారు, వాళ్ళ డైలీ కల్చర్ ఎలా ఉంది, వాళ్ళ అది చూస్తాను. అండ్ ట్రైబ్స్, ఆఫ్రికాలో వెళ్ళినప్పుడు కూడా నేను మసాయి మారా ట్రైబ్స్, అండ్ బ్రెజిల్ వెళ్ళినప్పుడు సౌత్ అమెరికా అక్కడ ట్రైబ్స్, అండ్ న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు మోరీ ట్రైబ్స్. సో వీళ్ళందరినీ కలిసి వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళు అలా ఎలా వాళ్ళు ఉంటారు అది. అండ్ ఫుడ్ మెయిన్, అక్కడ ఏంటి లోకల్ ఎలాంటి ట్రెడిషనల్ ఫుడ్, రెగ్యులర్ ఫుడ్ ఏం తింటారు, సో ఇవన్నీ చూస్తాను. అండ్ వండర్స్ మనకి 7 వండర్స్ ఉన్నాయి, ఇంకా చాలా న్యాచురల్ వండర్స్ కూడా ఉన్నాయి. సో అవి మీరు ఎన్ని వండర్స్ కవర్ చేశారు? నేను ఇప్పటివరకు 3 వండర్సే కవర్ చేశాను. అండ్ న్యాచురల్ వండర్స్ మాత్రం డెడ్ సీ, టనల్ ఆఫ్ లవ్ అండ్ క్రైస్ట్ రీడీమర్ ఇలాంటివన్నీ, అండ్ అమెజాన్. సో ఇవన్నీ కవర్ చేశాను. అండ్ అమెజాన్ వెళ్ళినప్పుడు అక్కడ అనకొండ చూడడము అవన్నీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట నా ట్రావెల్లో. ఫొటోస్ కూడా చూసామండి, దాంట్లో ఫొటోస్లో అనకొండతో ఫోటో దిగడము, అదేవిధంగా చాలా యానిమల్స్, భయంకరమైనటువంటి యానిమల్స్తో సెల్ఫీలు కూడా దిగారు. అసలు అంటే మీకు భయం ఏదా? ఎందుకు ఇలా అడ్వెంచర్స్ చేస్తారు? అడ్వెంచర్స్ చేయడం కూడా ప్యాషనా? నాకు ఒకసారి నేను ట్రావెల్ స్టార్ట్ అయ్యానంటే కంప్లీట్లీ మారిపోతాను. ఇంకా నాకు భయం అనేదే అనిపించదు అనమాట. అక్కడ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేయాలి అండ్ ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనిపిస్తుంది. సో అది మిస్ అయితే అక్కడ భయపడితే నేను ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతానేమో అనిపిస్తుంది. సో నేను అసలు వెనుక ఆలోచించకుండా ముందుకెళ్ళిపోతాను. అంటే లోకల్గా ట్రావెలింగ్ చేయడం ద్వారానే చాలా మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటారు. మీరు 25 కంట్రీస్ తిరిగారు, అక్కడ ఉన్న ట్రైబ్స్తో పాటు చాలా మంచి ప్లేసెస్ విజిట్ చేశారు. అంటే అలా చేయడం వల్ల మీకు ఎలాంటి నాలెడ్జ్ వచ్చింది? మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇలా ట్రావెల్ చేయడం వల్ల ఎలా ఉంటుందంటారు? యాక్చువల్గా మీరు ఎక్కడైనా కొన్ని క్యాప్షన్స్ చూస్తే ఎంత చదువుకున్నాం కాదు, మీరు ఎంత ట్రావెల్ చూస్తామో అని మీ నాలెడ్జ్ తెలుస్తుంది అని కొన్ని క్యాప్షన్స్ ఉంటాయి. అది సీరియస్గా ట్రూ. ఎందుకంటే నేను చాలా చిన్న టౌన్ నుంచి వచ్చాను అండ్ నా ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ దట్ గ్రేట్. బట్ ట్రావెలింగ్లో అయితే నేను చాలా నేర్చుకున్నాను. అండ్ నౌ ఐ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ అక్రాస్ ద వరల్డ్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్. సో అలా వాళ్ళతో మింగిల్ అవ్వడం అండ్ ఇక్కడ కూడా ఏ ఇష్యూ ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయమని అనిపిస్తుంది, అసలు భయం ఏదనమాట. సో మనం ఇప్పుడు ట్రావెల్కి వెళ్తాము, సో భయం అనేదే ఫస్ట్ అసలు మర్చిపోతాం. అండ్ అక్కడికి వెళ్ళినా కూడా ఏ ఇష్యూ అంటే ఒకరే ట్రావెల్ చేసేటప్పుడు ఎలాంటిది వచ్చినా ఫేస్ చేయాలి, సో దానికి రెడీ అయిపోయి ఉంటాం. అలాగే లైఫ్లో కూడా అలాంటి మైండ్ సెట్ వస్తుందన్నమాట.
అంటే మామూలుగా ఆడపిల్లల్ని ముఖ్యంగా పక్క స్టేట్కి వెళ్ళాలి అన్నా, పక్క కంట్రీకి వెళ్ళాలన్నా, ఒక్క కంట్రీకి వెళ్ళి అక్కడ చదువుకోవాలి, జాబ్ చేయాలంటే కూడా సపోర్ట్ చేయడం చాలా కష్టం ఇంట్లో ఫ్యామిలీలో. అలాంటిది మీరు ఏకంగా కంట్రీసే తిరగడం, అంటే వరుసగా వెళ్ళారంటే ఒక 10 కంట్రీస్ కవర్ చేస్తూ వస్తారు. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సపోర్ట్ చేస్తారు? మీరు వాళ్ళని కన్విన్స్ చేశారా ఏంటి, ఏం జరిగింది? యా, అంటే ప్యాషన్ ఉంటే అది ఎవరు ఆపలేరు అన్నట్లు. అంటే ఫస్ట్ ఒక కంట్రీ కి భయపడ్డారు, చాలా భయపడ్డారు, వద్దన్నారు. నెక్స్ట్ కంట్రీకి కొంచెం అలవాటు అయింది, నెక్స్ట్ కంట్రీకి సరే ఓకే వెళ్తుంది. సో ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పటికి 25 కంట్రీస్ కవర్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఏమేమి కంట్రీస్ చూడాలి, ఎలాంటి వండర్స్ ఉన్నాయి, ఇంకా మిగిలిపోయిన ఏమున్నాయి? యాక్చువల్గా ఎక్కువ వండర్స్ యూరోప్లో ఉన్నాయి. అండ్ యూరోప్లో ట్రావెల్ చేయడం చాలా ఈజీ, సోలో ట్రావెలింగ్ చాలా ఈజీ. నేను టఫ్ ట్రావెలింగ్ ఆఫ్రికా, సౌత్ అమెరికా, డేంజరస్ ప్లేసెస్ ఆల్రెడీ ట్రావెల్ చేశాను. సో యూరోప్ ఈజ్ ఈజీ అనమాట. సో వరుసగా ఒక 10 కంట్రీస్ అలా నెక్స్ట్ సెప్టెంబర్లో ప్లాన్ చేస్తున్నాను. ఒక 2 వీక్స్ 3 వీక్స్ వెళ్ళి. ఒక అడ్వెంచరిస్ట్గా ఆడపిల్లలకి ఏం చెప్తారు? యాక్చువల్గా అమ్మాయిలు చాలా ధైర్యవంతులు. ఎంత ధైర్యం అంటే వాళ్ళు పెళ్లి చేసుకుని ఒక ఇంటికి వెళ్తున్నారు, ఏం తెలియకుండా వెళ్తున్నారు, ఎలాంటి ఛాలెంజెస్. సో ట్రావెలింగ్ ఈజ్ ఆల్సో సేమ్. ఒక ప్లేస్కి వెళ్తున్నాం, ఎలాంటి వస్తాయో తెలియదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు, ఎలాంటి మనుషులు ఉంటారో తెలియదు. సేమ్ అదే ఇక్కడ కూడా ట్రావెల్ ఈజ్ నాట్ ఫర్ ఏదో ప్లేసెస్ చూడడానికి కాదు, దానిలో చాలా ఉంది నేర్చుకోవడానికి. ఆ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. అండ్ ఆ సాటిస్ఫాక్షన్, ఆ ఎక్స్పీరియన్స్ వస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ తెలుస్తుంది. సో ట్రావెలింగ్ చేయాలి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ నీలిమ గారు. అందరికి ఇన్స్పిరేషనల్గా ట్రావెలింగ్ చేస్తున్నారు, దీంతోపాటు మన కల్చర్ని కూడా మిగతా కంట్రీస్లో ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు 75 కంట్రీస్ తిరగాలి. ఆల్ ది బెస్ట్. వనితా టీవీ నుంచి.